నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. సండే వచ్చిందంటే చాలు నాన్ వెజ్ ఉండాల్సిందే. ముక్క లేనిదే ముద్ద దిగదు కొందరికి. నాన్ వెజ్ ప్రియులు చికెన్, మటన్, ఫిష్ తినేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. తెల్లవారుజాము నుంచే నాన్ వెజ్ షాపుల ముందు బారులు తీరుతారు. కాస్త ధర తగ్గిందంటే చాలు ఇంకాస్త ఎక్కువ మోతాదులో నాన్ వెజ్ ను తీసుకుంటారు. ఈ క్రమంలోనే పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మార్కెట్లో చేపలు కొనేందుకు జనాలు తండోపతండాలుగా ఎగబడుతున్నారు. చేపల కూర అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి. దీని రుచి చూడ్డానికి భోజన ప్రియులు దాదాపు ఉండకపోవచ్చు. శాకాహారులు కూడా వీటిని జలపుష్పాలు అంటూ సంతోషంగా భుజిస్తారు. ఇక నెల్లూరు చేపల పులుసుకు ఉన్న రుచికి గోదావరి జిల్లాల్లో దొరికే పులస చేపలకు ఉన్న డిమాండ్ మనందరికీ తెలిసిందే. పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కసారిగా చేపల ధరలు అమాంతం పడిపోయాయి. నిన్నటి వరకు 150 కిలోలు పలికిన చేపలు ప్రస్తుతం కిలో 10-20 రూపాయలు పడిపోయాయి. ఇక దీంతో చేపలు కొనేవారు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక అకస్మాత్తుగా వాతావరణంలో వచ్చిన మార్పుల మూలంగా చేపల చెరువులలో ఆక్సిజన్ పడిపోయి చేపలు మరణిస్తున్నాయి. దీంతో రైతులు భారీ ఎత్తున చేపలను మార్కెట్కు తరలిస్తున్నారు. దీంతో ధరలు దారుణంగా పడిపోయాయి. చేపలలో ఎక్కువగా బొచ్చె, శీలావతి, పండుగప్ప, గడ్డి చేప లాంటి రకాలకు నిత్యం డిమాండ్ ఉంటుంది. అన్నింటికీ కిలోకి 150 రూపాయలకి తక్కువ కాకుండా ధర లభించేది. ఒక్కొక్క చేపకి కిలో నుంచి 5 కిలోల బరువు తూగుతాయి. ఇక ప్రస్తుతం చేపలు కొనేవారు లేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేపలను మార్కెట్ కు తీసుకువస్తే కనీసం కిరాయి ఖర్చులు కూడా రావడం లేదని వాపోతున్నారు. నిన్నటిదాకా రాజుల్లా ఉన్న రైతులు తాజా పరిణామాలతో నీరుగారిపోయారు. 10 ఎకరాలకు పైగా సాగు చేస్తున్న రైతులు కనీసం కిరాయి ఖర్చులు కూడా రావడం లేదని వాపోతున్నారు. వాతావరణ ప్రభావంతో తీవ్రంగా నష్టపోతున్నారని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు చేపల రైతులు. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.